ఈ రోజే చచ్చిపోయాడు. ఉదయం 6 గంటలకి. అక్కడున్న సీసీటీవీ కెమెరానే చెక్ చేయమని చెప్పాను. తర్వాత చూద్దాంలే. లేదు సార్, ఐ విట్నెస్ ఎవరూ లేరు. కానీ నేనే నా కళ్ళతో. ప్రవీణ్, రీసెంట్ గా రిలీజ్ అయ్యారా క్రిమినల్స్, వాళ్ళ ఫైల్ తీసుకురా. అలాగే సార్. సార్ అటువంటిదేం లేదు, కాంట్రాక్ట్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఏమో. అదే సార్, కృష్ణప్ప నాయుడు శత్రువులు కదా, వాడే ఏదో చేసి ఉండాలి. అవునవును. సరే, విషయం ఏంటో చూసి నేను కాల్ చేస్తానులే. సార్ ఫైల్. ఏంటయ్యా అది కేసు? సార్ పిలుస్తున్నాడు, రామ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు పావని. ఇక్కడే ఆంజనేయ బ్లాక్ లో ఉన్నాను. నా ఏరియా లిమిట్స్ లో ఇటువంటి తోటి జరిగిందా? రామ్మా, అదెవరో చూపించు. ఆగు, నువ్వుండు, నేనే డ్రైవ్ చేసుకుంటానులే. వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు కూర్చో. కాపలా ఉండమంటే దొంగదారి చూపిస్తావా? థూ, విశ్వాసం లేనిది. ఏయ్, దీన్ని బయట తీసి పారేసి ఈ చోటు క్లీన్ చేయండి. ఈ ఇల్లమ్మా? అవును సార్, ఇదే ఈ ఇల్లే. సార్, ఇదే సార్ ఆ రాక్షసి. అమాయకపు అమ్మాయిలతో వ్యభిచారం చేస్తోంది. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్ సార్? వెళ్ళి అరెస్ట్ చేయండి. అది సరే, నువ్వు ఇంతకు ముందే ఇంటికి వచ్చి వెళ్ళావు కదూ? ఐఎమ్ రైట్? అవును. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీతో వీళ్ళు వ్యభిచారం చేయించారా? వాట్? అలాంటిది ఏది జరగనప్పుడు ఏం కంప్లైంట్ ఇస్తావే? పోవే. నేను చూస్తుంటే పాపంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇక్కడికి వచ్చిందే తప్పు. రెండోది, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకున్నది. మూడోది, నా మీదే కంప్లైంట్ ఇచ్చింది. ఏయ్ లెగ్గవే, మా కోటలో పెట్టింది తిని హాయిగా ఉండమని చెప్తే ఇక్కడ జరుగుతున్న కథని అక్కడ చెప్పడానికి వెళ్ళావా? తప్పించుకుంటాం కుదరదు. ఇక మీద నీకు ఆలోచనే రాకూడదే. లోపలికి రావే చిలక్క. వద్దురా, టైం అసలేం బాలేదు. పాపం రా అమ్మాయి. రే వద్దురా, ఇప్పుడు వద్దు, టైం బాలేదు, మన త్వర చూసుకుందాం. బండి తీరా. మంచి పని చేశారు ఇన్స్పెక్టర్. మీరిచ్చిన పోస్టింగ్ మీ వల్లే నేను యూనిఫామ్ వేసుకున్నా. దానికి చిన్న బహుమతే ఇది. ఈ బహుమతికి ఇంకేమీ వద్దు. సాయంత్రం వాళ్ళిద్దరూ. ఏంట్రా, ఏమైందిరా నీకు? ఎందుకురా అదోలా ఉన్నావా? నేను అక్కడికి వెళ్ళాలిరా. రే అక్కడకా? ఏదో ఒకటి చేసి అమ్మాయిని అక్కడి నుంచి కాపాడాలి. అవును నిజమేరా. నేను కష్టంలో ఉన్నప్పుడు నేను ఎవ్వరూ అసలు తనకు తెలీదు, కానీ తను నాకు సహాయం చేసింది. ఇప్పుడు తన కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాల్సిందే, లేదంటే దేవుడు మనల్ని క్షమించడు. అయితేరా ఇప్పుడే వెళ్దాం. ఈ గెటప్లోనా? ఏంటి జాగ్రీ, ఈ రోజు తనమంటావా? జస్ట్ మిస్. పర్లేదు, తర్వాత వచ్చి తింటాను. వస్తున్నా, బాయ్ బాయ్. 2 నిమిషాలు మాట్లాడాలి. ఏం కావాలి? ఫస్ట్ టైమా? అవును. ఏజ్ అమ్మాయి కావాలి? ఒక 16-18. అంటే మీరు మమ్మల్ని ఫస్ట్ టైం అడిగినప్పుడు మేము అవును అని అన్నాం కదా, అదే విధంగా ఆ అమ్మాయి కూడా మమ్మల్ని ఫస్ట్ టైమా అండి అని అడగాలి.
వాళ్ళందరూ కూడా అలాగే చెప్తారు. ఆ పప్పులన్నీ నా దగ్గర వేగవమ్మా. నేను ముఖాన్ని చూడగానే కనిపెట్టగలను. ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రిప్షన్ అయ్యింది, ఎంతమంది షేర్ అయ్యారు. ఓ అలా చెప్పు బావా. నిన్నెవరు బావని పిలవమన్నారు? ముందు ఆ అమ్మాయిని పిలువ, తర్వాత బావని పిలవమన్నారు. సరే వదులు బావా, నువ్వు మగాడివి కదా అని నీ దగ్గర ఆడుకుంటున్నా. అలాగే నేను కూడా నువ్వు ఒక అమ్మాయి అనుకుని నీతో ఆడలేను కదా. ఎంత రేంజ్ లో కావాలి? రేంజ్ సంగతిని నువ్వు కొంచెం పక్కన పెడితే ముందు నువ్వు 1 by 1 గా లైన్ లో నుంచో పెట్టు. మైనర్ వచ్చాడు రండే. చూసారా బావా, వీళ్ళలో ఎవరిని కావాలన్నా సెలెక్ట్ చేయండి. రండి బావా. రాని నువ్వు మాత్రం పిలిస్తే సరిపోదమ్మా. ఇందులో గిన్ని కోడి లేదే. ఇలా చూడు బావా, ఫ్రీగా ఉన్నది వీళ్ళు మాత్రమే. ఇందులో ఎవరు కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. నువ్వు ఫ్రీగా ఇచ్చినా కూడా నాకు వద్దు. ఊరికే చూసి వెళ్ళటానికి వచ్చావా? నుంచుంటే భూమికి భారం, పడుకుంటే మంచానికి భారం. వేసిన కొడుకులు చూడటానికి వచ్చారు. వెళ్ళండి వెళ్ళండి రా వెళ్ళండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు నిరాశతో వెళ్ళకూడదు. వెళ్ళి ఆ కొత్త పిల్లని తీసుకురండి. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నీ ఆశ్రమాన్ని తగలబెట్టేస్తాను. నాకు అమ్మాయి ఓకే. అలాగే ఎలాగ వెళ్ళిపోతావు బావా? డబ్బు కావాలి. టేక్ ఇట్. అక్క నాకు కొద్దిగా ఫ్రెష్గా చూపించచ్చుగా. ఏ బావా, ఇక్కడ ఉన్న దాంట్లోనే నేనే ఫ్రెష్. గొర్రె పోతల శరీరాన్ని ఎట్టుకోండి. కోడి నిగడగలాడిపోతుంది. అక్క ఆశ లేకపోయినా అవసరం కొంచెం చూసుకో. ఏంటిది నీ చెయ్యి ఎంత హార్డ్గా ఉంది? అది లాగి లాగి పడి పడి ఒళ్ళంతా ఒత్తి ఇలా అయిపోయాను. విన్నప్పుడే సెవ్వంతా నొప్పి పడుతోంది. నీ చెయ్యి హార్డ్ వర్క్ చేసి చేసి నొప్పిగా ఉంటుంది కదా. చెయ్యి నొప్పి వస్తే పర్వాలేదు, అందులో ఉంటే సంతోషమే వేరు. పైన ఎక్కితే చూడు, ఆ తర్వాత చిన్న చిన్నగా అయిపోతుంది. ఇంత పెద్ద తోకైనా చిన్నగా అయిపోతుంది. తోక? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? గాలిపటం గురించి. గాలిపటమా? లాగి లాగి ఎక్కి వెళ్ళి వెళ్ళి. చీ, తప్పకుండా నేను నీకు అస్సలు ఇవ్వను అనుకో. గాలిపటం కుదరడమే కరెక్ట్గా ఉంటావు. ఎక్కడికి వెళుతున్నారు? మేము బయటికి వెళ్ళొస్తాం. అందుకు పర్మిషన్ ఇవ్వమని మీకు తెలీదా? ఎందుకో నాకు వర్కౌట్ అవ్వలేదు. షోరూంలో బండి కొనడానికి వెళ్తేనే టెస్ట్ డ్రైవ్ ఇస్తున్నారు. అటువంటప్పుడు ఈ విషయానికి వద్దంటారేంటి? సరే తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఏయ్, నువ్వెక్కడే ఉండు. ఇతను వచ్చే వరకు నువ్వెక్కడే ఉండు. సారీ బావా, స్పీడ్గా వెళ్ళొచ్చేస్తారు. అయ్యో మావా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీది అవుట్డోర్ మ్యాచ్, నాది ఇండోర్ మ్యాచేలే. నువ్వు వెళ్ళి రమ్మచ్చా, వెళ్ళు వెళ్ళు. మనం ఇండోర్ మ్యాచ్ ఆడుకుందామా? అది సరిగానా? అందరు అమ్మాయిలు ద్రాక్ష ఆపిల్ అవి ఇవి తినిపిస్తే
నువ్వేంటి స్పెషల్గా అరటి పండు దొరికిస్తున్నావు? చాలా స్మూత్ గా లోపలికి వెళ్తుంది కదా, అందుకని. అవునవునులే, నీకు కూడా అరటి పండు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు చిలిపిలే. ఒకే మాటగా పూర్తి చేస్తావా లేక వేరేదైనా చేస్తావా? ఆకలేసిన వెంటనే తింటే రుచి అంతగా తెలియదంటారమ్మా. మెల్లగా మెల్లగా తింటేనే తృప్తిగా ఉంటుంది. మనం ఇద్దరం సినిమాకి వెళ్దామా? సినిమాకా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? మనం ఇద్దరం థియేటర్లో పక్క పక్కనే కూర్చుంటా. అప్పుడు థియేటర్లో లైట్లు ఆఫ్ చేస్తారు కదా. అవును, ఆఫ్ అవుతుంది. తను లైట్ ఆఫ్ చేయగానే అలా నా చేతుల్ని నీ మీద వేసేసుకుంటాను. మరి ఆ తర్వాత నేనేం చేస్తానంటే నేను దగ్గరికి లాక్కుని ముద్దు పెడుతుంటాను. అయ్యో, తర్వాత? ఆ తర్వాత నేను నిన్ను అలా దగ్గరికి లాక్కుని కౌగిలించుకుంటానమ్మా. వాటేసుకొని ఆ తర్వాత అంటే మనం ఏమీ చేయలేము. అలా చేస్తే థియేటర్ ఓనర్ మన ముందుకు వచ్చి మనల్ని చెప్పు తీసుకుని దంతాడు. అది థియేటర్ లేదంటే ఇంకేమైనా పోవే. తెలుసు కదా, అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇక్కడే చాలన్నంత వరకు ఫుల్ మీల్స్ తినొచ్చు కదా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావే. తీసుకొచ్చావా సేఫ్టీ? రెడీ బంగారం. అయితే ఎందుకు లేట్ చేస్తున్నావు? స్టార్ట్ చేద్దాం పార్టీ.